అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ మరియు తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని, మరొక తుఫాను ముంచుకొస్తుందని, ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటారు. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మిచాంగ్ తుఫాను ప్రభావం అయితే ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంది. అక్కడక్కడ కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరొక అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి. కాబట్టి తెలంగాణలోని హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుందని, మరొక తుఫాన్ అనేది ఏపీ వైపుగా దూసుకొస్తుందని, ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, పుట్టపర్తి ఇలా ఈ జిల్లాల్లో అంతా కూడా వర్షాలు కురుస్తాయని, ఇక ఉత్తర కోస్తాలో చూసుకుంటే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, ఏలూరు, కోనసీమ ఈ జిల్లాల్లో అంతా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు వారి యొక్క పంటలను కాపాడుకోవాలని ముందు జాగ్రత్తగా మనకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనకు ఇప్పటికే అధికారులు అయితే మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇక మరొకసారి అయితే వర్షాలు కురుస్తాయని మొత్తానికి వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది.